నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ఈ అరాచకాలు ఇక సాగవు, వ్యవస్థల్ని మార్చండి అంటున్న సామాన్యుడు మరోసారి గళమెత్తాడు. దేశ రాజధాని నడిబొడ్డున ఢిల్లీ గేటు సాక్షిగా అత్యాచారాల పరంపరపై కన్నెర్ర చేశాడు. ఢిల్లీ కీచక పర్వంపై ఉద్యమంగా మారుతున్న నిరసనల విశ్వరూపం ఇది. బహుశా ఈ పరిణామాలు చరిత్రలోనే బహు అరుదైనవి కావచ్చు. సబ్ చల్తా హై, మనకెందుకులే అనుకుంటున్న జనం తిరగబడితే, పోరుబాట పడితే ఎలా ఉంటుందో తెలిపిన యువ కెరటాల హోరు అలా సాగింది. పారామెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో దోషుల్ని కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలనే డిమాండ్తో వివిధ సంఘాలు, విద్యార్థులు ఢిల్లీలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రపతి భవనంలోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు చేసిన ప్రయత్నాలను అడ్డుకునేందుకు పోలీసులు జలఫిరంగుల్ని, బాష్పవాయువు ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు. ఇండియా గేట్ సాక్షిగా యువ భారతం ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఆందోళనకారుల నినాదాలు పిక్కటిల్లేలా మార్మోగాయి. సాటి మనిషికి జరిగిన అన్యాయానికి నిరసనగా, బాధితురాలికి బాసటగా వెల్లువెత్తిన నిరసన జ్వాలల్లో పతాక సన్నివేశమిది. ఢిల్లీ సామూహిక అత్యాచార బాధితురాలికి న్యాయం, దేశ రాజధానిలో మహిళల భద్రతకు భరోసా కల్పించాలంటూ తలపెట్టిన రాష్ట్రపతి భవన్ ముట్టడి జనసంద్రాన్ని తలపించింది. వి వాంట్ జస్టిస్ అనే నినాదంతో రాష్ట్రపతి భవన్ వైపుగా కదం తొక్కారు యువజనం. వివిధ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నిరసన వాణి వినిపించారు. రాష్ట్రపతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి వెళ్లే దారులన్నీ మూసివేశారు. అయినా నిరసనకారులు మాత్రం ఆగలేదు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలనే డిమాండ్తోనే ముందుకు సాగారు. వేల సంఖ్యలో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వైపు దూసుకుపోయిన నిరసనకారులు రాష్ట్రపతి భవన్ను ముట్టడికి తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసుల జల ఫిరంగులు, లాఠీ ప్రయోగాలకు ఆందోళనకారులు అణువంతైనా బెదరలేదు. ఖాకీల అణిచివేతతో కొందరు సహచరులు గాయపడినా ఆందోళనకారులు ఏమాత్రం అదరలేదు. రాష్ట్రపతి భవన్, ప్రధాని, హోంమంత్రి కార్యాలయం ఉన్న రెజినా హిల్స్ వైపు కదం తొక్కుతూనే ఉన్నారు. అందరి నోట ఒక్కటే మాట, బాధితురాలికి న్యాయం చేయాలి, నిందితులను ఉరితీయాలి అనే ఆవేదనే. Delhi is known for crimes nowadays and धीरे-धीरे करके it's touching its heights. बहुत खत्म होती है. मेरे को अगर मुझे काम पे जाना है, so I have to be careful about the timings. कि इस टाइम से इस टाइम पे बाहर नहीं जा सकते, इस टाइम तक वापस आना है घर पे, तो बहुत सारा फ्रीडम तो ऑब्वियसली खत्म हो रहा है. मैं कभी भी 8 बजे के बाद कभी डर ही नहीं होगा अपने ऑफिस से बाहर निकलते हुए. आजकल मैं एक-एक कदम डर के निकालने लगी. कोई प्रॉपर सिक्योरिटी नहीं है, कोई पॉलिसीज नहीं है, किसी को डर नहीं है. ऐसी रूल्स, ऐसे रेगुलेशंस होने चाहिए कि लोग अपने आप इतना घबरा जाएं, कांप उठे, करने से पहले 100 बार सोचें. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఉదంతం బయటకొచ్చినప్పటి నుంచి ఇవే ఆందోళనలు. గత 6 రోజులుగా రాజధాని ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బాధితురాలికి బాసటగా ఆందోళనలు, ర్యాలీలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని చోట్ల ఆమె త్వరగా కోలుకోవాలని, క్షేమంగా ఇంటికి చేరాలని ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇండియా గేట్, జంతర్ మంతర్, రాష్ట్రపతి భవన్, సఫ్దర్జంగ్ ఆసుపత్రి వద్ద క్రమం తప్పకుండా గుమిగూడుతున్న వారందరి లక్ష్యం ఒక్కటే, ప్రజాగ్రహాన్ని తెలియజేయడం. దానికి తగ్గట్టే విద్యార్థి సంఘాలకు, మహిళా సంస్థలు కూడా తోడుగా వస్తుండడం ద్వారా అదో సరికొత్త సేనా వాహినిగా మారింది. నిజానికి నేటి రాష్ట్రపతి భవన్ ఆందోళనలకి నిరసనకారులు నిన్నట్నుంచే సన్నాహాలు చేసుకున్నారు.
ఇండియా గేట్ వద్ద ఫేస్బుక్ వినియోగదారులు హాజరు కావాలని 10,000కు పైగా టపాలు పెట్టారు. ఉదయం 11 నుంచి 2 గంటల వరకు ఏకం కండి పోరాడదామనే నిరసన కార్యక్రమం ఉంటుందని అప్పుడే ప్రకటన వెలువరించారు. కాకపోతే ఆ ఆందోళనల తీవ్రత ఈ స్థాయిలో ఉంటుందని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘానికి చెందిన సభ్యులు, జేఎన్యూ విద్యార్థులు, ఇతర విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన విద్యార్థి సంఘాలు రాజపథ్ నుంచి నిరసన ర్యాలీని ప్రారంభించారు. మధ్యలో ఏర్పాటు చేసిన పోలీస్ బ్యారికేడ్లని బద్దలు కొట్టుకుని విజయ్ చౌక్ మీదుగా రాష్ట్రపతి భవన్ వైపు దూసుకొచ్చారు. పరిస్థితి గమనించిన భద్రతా బలగాలు ప్రధాన మార్గాన్ని నిర్బంధించడంతో భారీ ఘర్షణ వాతావరణమే నెలకొంది. ఈ సమయంలో పోలీసుల అతిపైన పెద్ద దుమారమే రేగింది. ये मेरी समझ से तो बहुत ही गलत है, ऐसा नहीं होना चाहिए, क्योंकि यहाँ पे हम जस्टिस मांगने आए हैं, ना कि इसका विरोध प्रदर्शन करने के लिए आए हुए हैं। और ये जिस तरह से दिखाया जा रहा है आंसू गैस छोड़ना और इस तरह से, ये बिल्कुल बहुत ही गलत है। ये बिल्कुल नहीं होना चाहिए। मेरी समझ से तो बिल्कुल नहीं, बहुत ही दुख हो रहा है देख करके। इस तरह से अगर किया जा रहा है तो इस तरह से नहीं होना चाहिए। नहीं, हमने जो किया, हम 1 घंटे से शांति से बैठे थे। अंदर से बात बार आ रही कि 5 मिनट में प्रेसिडेंट आ रहे हैं, शीला दीक्षित जी आ रही हैं, लेकिन उन्होंने कोई नहीं किया। तो उसके बाद हमारा भड़कना लाजिब था। उसके बाद भी मेल पुलिस ने लड़कियों पर लाठीचार्ज किया, जो बहुत ही बुरा है। और इस वीडियो के थ्रू मैं ये भी कहना चाहती हूँ, जो घर पे बैठ के शांति से हमारे इस शो का मजा ले रहे हैं, वो कृपा करके यहाँ राष्ट्रपति भवन पे आए और हमारा सहयोग करें। మనలోంచి మరో ఢిల్లీ తరహా బాధితురాలు ఉండకూడదనే ఇంత ఆందోళనలన్న నిరసనకారులు ఏ స్థాయిలోనూ వెనక్కి తగ్గలేదు. ఇదే సమయంలో బాధితురాలు కోలుకుంటున్న సఫ్దర్జంగ్ ఆసుపత్రి వద్దకు భారీగా చేరిన ఆందోళనకారులు పరిసర ప్రాంతాల రాకపోకల్ని స్తంభింపజేశారు. వారికి మద్దతుగా ఉదయం నుంచి పాఠశాలల చిన్నారులు కూడా అక్కడ వచ్చి చేరారు. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అన్న వైద్యుల ప్రకటన తర్వాత కాస్త శాంతించారు. And she has been given sips of water and apple juice. WBC count, or what we call white blood cell count, 2600, and platelet count is 20,000. It is lower than yesterday, and her bilirubin level has gone up today. 4 platelet-rich plasma are being administered today. మరోవైపు యావత్ దేశాన్ని నివ్వెరపరిచే విధంగా ఢిల్లీలో జరిగిన వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనలో పోలీసులు ప్రధాన నిందితుడు సహా అందర్నీ అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న 6వ నిందితుడిని ఈ రోజు అరెస్టు చేశారు. అయినా కానీ వెల్లువెత్తుతున్న విమర్శల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. విద్యార్థి ప్రజా సంఘాల నుంచి తీవ్ర ఆక్షేపణ ఎదుర్కొంటున్న ఢిల్లీ పోలీసుల తరపున నగర పోలీస్ కమిషనర్ ఈ నెల 27న పార్లమెంటు భద్రతా వ్యవహారాల కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది. నిరసనకారుల ఆందోళన విషయానికి వస్తే అది నిన్న ఈ రోజు పొరుడు పోసుకుని ఊపందుకున్నదేం కాదు. కారణం ఇప్పటికే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మహిళలకు భద్రత లేని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో భారత్ కూడా ఒకటిగా చేరింది. అయినా అత్యాచార కేసుల్లో శిక్ష పడుతున్న శాతం 4వ వంతు మాత్రమే. ఫలితం గత 40 ఏళ్లలో దేశవ్యాప్తంగా రేప్ కేసులు 792% పెరిగాయి. హత్యలు, దొంగతనాలు, అపహరణలతో పోల్చితే ఇది 800% అధికం. 1971 నుంచి జాతీయ నేర గణాంక సంస్థ సేకరిస్తున్న అత్యాచారాల్ని 2011తో సరాసరి చూస్తే తేలిన చేదు నిజమది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే మరి పోలీసులు, కోర్టులు ఏం చేస్తున్నారనే సందేహం రావచ్చు. అత్యాచారాల కేసుల పరిష్కారంలో పోలీసులు, కోర్టుల పనితీరు తీసికట్టుగా మారింది. శిక్ష పడుతున్న శాతం 1971లో 41% ఉంటే 2010 నాటికి అది కేవలం 27%కి దిగజారింది. 1990లతో పోల్చుకుంటే పెండింగ్ కేసుల సంఖ్య 70% నుంచి